ఆ సారీ మీద ఏముంటుందని మట్టి ఉంటుంది. మట్టి ఉన్నప్పుడు దాన్ని తీసుకుని ఏం చేస్తారంటే కనుక కుమ్మరు అనుకుంటాడు దీన్ని చిన్న కొండ చేయాలి అంటే పెద్ద కొండ చేయాలనుకుంటాడు. అయితే అనుకునే చేస్తాడు. అలాగే మనుషులు కూడా ఆయన 119 కీర్తనలో 73 వచ్చి ఏముంటుందంటే కనుక నా చేతులు నిన్ను రూపించాను అని అంటాడు. 119 కీర్తన 73 వచ్చింది. కాబట్టి దేవుడు కుమ్మరి ఎలాగైతే కనుక ఏ పాత్ర చేయాలనుకుని చేస్తాడో దేవుడు ప్రతి ఒక్కరు తల్లి గర్భంలోనూ చూడు నా చేతుల నుంచి ఎక్కి ఉన్నాని విషయగ్రంథంలో చెల్లించిన ప్రకారం మరి ఆయన పట్ల దేవుడు తలంపు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి రాజశేఖర్ గారిని మరి ఏదైతే తలంపు ఉందో యేసుక్రీస్తు నామములో దేవుడు క్రైస్తవంలో దేవుని పరిచయంలో ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాను కాక తల్లి గర్భంలోనూ మరి పిండం ఉండగానే మరి 139 కీర్తనలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఆ దావీదు మహారాజు అంటాడు, ప్రభా నేను పిండంగా ఉన్నప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే యోబు అంటాడు తల్లి గర్భంలోనూ చూడలేదు, గర్భంలో ఉన్నప్పుడు ఎముకలు ఏ రీతికి ఎదిగి చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు మనిషిని దేవుడు రూపించిన విధానం ఇది మనం ఎక్కడన్నా స్విమ్మింగ్ పూల్లో నేను మెలిగామనుకుని 5 నిమిషాలు బయటకు చనిపోతాం మనం ఊపిరాడక. కానీ 9 మాసాలు ఒక గర్భంలో దేవుడు ఎంత అద్భుతం అంటే నిజంగా అదే చెబుతాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ప్రీతంటారా మరి ఆయన హిందువులు మరి చాలా కాలం నుంచి మీరు చక్కగా పాటలు పాడుతున్న మధ్య దేవుడు బలపడుతున్నారు, భారం కలిగి ఉంటున్నారు. పరిచయంలోనూ కొంతమంది మందిని తీసుకెళ్ళాలని చాలా మంచిది ఆ యొక్క ఆసక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఈ వెలుగు క్రీస్తులో వెలుగు వచ్చింది కాబట్టి మరి ఆయన మొదట రక్షణలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత కుటుంబం కూడా రక్షింపడాలి. మనందరూ ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. గత సంవత్సరాలు ఎప్పుడు అలా జరగలేదేమో. ఫస్ట్ టైం మేము ప్రార్థనపూర్వకంగా మరి ఈ యొక్క బర్త్డే. కాబట్టి ఈ దినాలన్నీ పాతని గతించిపోవాలి, కొత్త అవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు కాపరుగా ఉండి 23 కీర్తనలు అని అంటాడు కదా. ఏంటంటే కనుక నా కాపరు నాకు ఏం కలదు. ఈ పచ్చికల బైబిల్ చూసి నాకు అనిపిస్తుంది, ప్రభా ఇప్పుడు మొదటిగా ఈ దినం మొదలుతుంది. చాలామంది గార్డెన్కి వెళ్ళి కజ్జోపు కూర్చుందాం, సొంత గడికి వెళ్దాం అంటారు. కానీ 23 కీర్తనలు ఏమంటాడంటే కనుక ఆయన పచ్చిగల చోట్ల నన్ను పనులు చేస్తున్నాడు. అది మనం పచ్చిగడ్డలో ఎదుగుతాం కాదు, కానీ సముద్ర పక్కన ఎదుగుతాం కాదు. వాక్యం మన హృదయంలో నాటబడినప్పుడు అనుభవం ఎక్కడున్నా అక్కడ ఉంటుంది. మనం దేవునికి స్తోత్రం కలిగింది. ప్రతిదినం దేవుడు కాపరుగా ఉంది. ప్రతిదినం కృపాక్షేమం దేవుడు ఆయనకి దయచేయను గాక. హల్లెలూయా. 71 కీర్తన 6 వచనం మాట్లాడి చూద్దాం సరే. 71 కీర్తన 6 వచనంలో ఏముంటుందంటే కనుక గర్భవాసినేది మొదలుకొని నీవే నాకు ప్రాకుడివై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ధరింపజేయవాడువు నీవే. నీవే నిన్ను గురించి నేను స్తోత్రం కలిగిన ఒకప్పుడు నేను కూడా అనుకున్న కోతి నుంచి వచ్చారో మనుషులు అనుకునేవారు. ఇప్పుడు ఎవరైతే కనుక సజీవుడు మన దేవుడు జీవంగల దేవుడు, ఇర్మియా 10:10లో ఉంటాడు. ఆయన జీవంగల దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన భూమి ఆకాశం వెళ్ళే రాజు అంట. ఆయన దేవునికి స్తోత్రం కలిగినాడు. ఇప్పుడు నేను వెంబడించాను. ఇప్పుడు నా ముందు ఉన్నదంటే పరిచయం చేస్తున్నాను, కానీ అన్నదమ్ములు ఇంకా 4 ఉండిపోయారు. నేను 5వ వాడు. వీళ్ళు కూడా రక్షణలో రావాలి. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. మరి ఇన్ని దినాలు గడిచినట్టుగా గడవకూడదు. ప్రతిరోజు ఎలా ఉండాలి? ప్రభుతో ప్రారంభించాలి. మరి దేవుడు తల్లి గర్భం ఆయన రూపించాడు కాబట్టి భూమించాడు కాబట్టి ప్రతిరోజు నేను ఏం చేయాలి? పడకల మీద దిగిన వెంటనే ఎలాగంటే ప్రభుతోటి సావాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి మరి ఆయనతో సావాసం చేస్తే మరి యోబు అంటాడు 22:21 ఏమంటాడంటే మనకు సమాధానం కలుగును, అలాగే ఏం కలుగుతుంది? మేలు కలుగు. దేవునికి స్తోత్రం కలుగును. ఇన్ని దినాలు ఎలా గడిచితే తెలియదు, కానీ కాబట్టి దేవుడు నన్ను పుట్టించాడు. నా పని సొంత లాభ నిమిత్తం కాదు, నా కుటుంబం కోసం కాదు, ప్రభు కొరకు జీవించాలని ఆయన హృదయంలో దేవుడు పుట్టించింది కాక కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని స్తుతించకుండా ఆ దినం గడకుండా ప్రతిరోజు దేవుళ్ళు అంటగట్టుకుని జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ప్రియజనులారా ఆయన అంటున్నాడు, దేవుడు తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యం ఏం చేస్తానన్నాడు? స్తుతిగానం చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియజనులారా మరి 16 కీర్తన 11 వచ్చిన ఏముంటుందంటే కనుక ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదండి. నిజంగా ప్రియజన లోకంలో ఉన్న చూపు ఎహలోక మాలిన్యం అనుకుంటాం, లోకం ప్రేమిస్తాం కాదు, కానీ మనం ప్రత్యేకింపబడిన వారు. ఎలాగైనా క్రైస్తవుడు అంటే ప్రియజన పెట్టారు. ఇప్పుడు క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత క్రీస్తుని ధరించిన వాళ్ళు చాలామంది క్రైస్తవు చెప్పుకుంటాం కాబట్టి ఇంకాను ఆ పంది దొలినట్టుగా బురదలో ఒక్క
తన వాంతి కక్కి తిన్నట్టుగా ఉంటున్నారు. అలా ఉండకూడదు. మన ఎవరి పక్షాన యేసుక్రీస్తు వస్తున్నాడు, ఎత్తబడితే సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే కనుక వాక్యం మన హృదయంలో ఉంటుంది, పాపం చేయనివాడు. కాబట్టి ఆయన బలపడుతున్నాడు. నిజంగా చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి బలపడాలి, వాక్యంలో అంటగట్టాలి. మరి 119 కీర్తనలు 9 వచ్చిన ఏం చెబుతాడు అంటే కనుక, ప్రభు యవనస్తులు దేని చేత తను అడగని సిద్ధి చేసుకుంటారు, వాక్యం చేత. వాక్యం వెళ్తే కానీ వెలుగులోకి వస్తారు. ఇప్పుడు 11 వచ్చిన ఏమంటారు, ఏ పాపం చేయకుండా నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు నామములో ఆయన ఈ లోకానికి వాక్యం అనే శరీరధారి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన హృదయంలో మరలా చాలామంది చూస్తున్న ప్రీతిమంటారు వెనకడికి వేస్తున్నారు. కాకుండా ఇప్పుడు మరి దేవుని రాజ్యం ఉంది, రాకడి దినం ఉంది, నేను రక్షింపడాలని తపన ఆయనలో ఉండాలి. ప్రతిరోజు ఈ దినం దేవుడు ఇచ్చాడని ఆయనలో ఉండాలి. ఇప్పుడు నా కుటుంబం రక్షింపడాలని ఆయన పుట్టించాడు. దేవుడు అట్టి రీతిగా మరి వాక్యం చేత అయినాను, కళల ద్వారా సేవకుడి ద్వారా దేవుడు ఆ కుటుంబానికి మాట్లాడి వాక్యం చేత కుటుంబాన్ని దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు అనే బండ మీద దేవుడి కుటుంబాన్ని కట్టును కాక. కాబట్టి ఇప్పుడు అయ్యారు క్రైస్తవులోకి వస్తాం అంటే కానీ దేవుడు ఏమంటాడంటే కనుక లూకాసు వార్త 1:15 ఏమంటాడంటే కనుక, అతడు పుట్టినందున అనేక మంది సంతోషించును. మీరు పుడితే కనుక మీకోసం, మీ కుటుంబం కోసం కాదు. దేవుడు ఏంటి కోరుకుంటున్నాడు మేము గురించినాడు అంటే, మీ దగ్గర ధనం ఉందంటే ఎవరికైనా సాయం చేయాలి. మీరు పేదలను చూసినప్పుడు దాటిపోకూడదు, కనికిన పడాలి. ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి, వస్త్రానికి వస్త్రం ఇవ్వాలి, రోగి అయినప్పుడు వాళ్ళ దగ్గర ప్రార్థించాలి, చెరసలో ఉన్న పలకరించాలి. ప్రతి ఒక్కరు ఎలాగంటే కనుక వాళ్ళకి వచ్చి భారం ఉంటారు. అది క్రైస్తత్వం. దేవుడు కోరుకుంటుంది అదే. కాబట్టి అప్పుడే ఆయన కుడిపక్కన వాళ్ళందరూ గొర్రెలు చూసి, మీరు నా చిత్తం నెరవేర్చారు కాబట్టి, నాకు సాయం చేశారు కాబట్టి, ఎవరికైనా సాయం చేస్తే ఆయనకి సాయం చేసినట్టు. క్రైస్తత్వంలో ఏంటంటే స్వార్థం ఉంటుంది దీంట్లో. ఆనాడు అప్పూసులు ఏం చేశారంటే, వారు కలిగిన దాంట్లో కూడా అప్పూసు పాదాల దగ్గర అడితే వాళ్ళందరూ కలిసి తినేవారు. అలా ఉండాలి క్రైస్తత్వంలో. దయచేసి మనకు కలిగింది అయ్యి ఆయన లేక కలగలేదండి. కలిగిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వల్ల కలుగుతుంది. మీకు ఏదైనా కలిగిందా, శాలరీ వచ్చిందా, దినం వచ్చిందా, ఆహారం తింటాం, ప్రతి విషయంలోనూ దేవుడికి ఎలా ఉండే క్రైస్తవులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మీరు అనేకం సంతోషపట్టాలి. ప్రభు న్యాయపడి వెళ్ళిన తర్వాత ఇదిగో రాజశేఖర్ గారు మంచి పని ఇచ్చాడు. ఈ రాజశేఖర్ మాకు ఆహారం పెట్టి, రాజశేఖర్ గారు చర్చికి వెళ్ళాము, రాజశేఖర్ మనల్ని చర్చి నడిపించాడు. ప్రభు అక్కడ అనేక మంది చెప్పాలి మీ గురించి, అక్కడ సంతోషపడాలి, తండ్రి సంతోషపడాలి, దేవుడు అనేక మంది మీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి సాక్ష్యం దేవుడు మీకు అనుగ్రహించింది. సామెతలు 3:2 ఏముంటుందంటే కనుక, దీర్ఘాయు కలిగిన అలాగే శాంతి కలిగిన అన్నారు. క్రైస్తవంలో ప్రీతంలో వచ్చిన తర్వాత నిజంగా చూడండి, ధనవంతుడికి ఏముండదంటే కనుక శాంతి ఉండదండి. ఒక అతను మేనేజర్ వచ్చాడు చర్చికి, పాస్టర్ గారు మీకు పీస్ ఉందని అడిగాడు. నాకు ఆలోచన పడ్డాను, అసలు పీస్ అంటే మనకి రాత్రి పడుకున్నప్పుడు రాత్రి నిద్ర చాలామంది, ఉదయం సంతోషంగా ఉండదు, అలాగా అలజడి లోన. కాబట్టి దేవుడు ఏమిస్తాడంటే కనుక నెమ్మదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ధనవంతుడు డబ్బు ఉన్నారు కానీ వాడు సంతోషం ఉండదు, బలవంతుడు బలం ఉన్నా కానీ వాడు సంతోషం ఉంటాడు, ఉద్యోగం చేస్తున్నా కానీ సంతోషం లేదు. కానీ యేసుక్రీస్తు ఎవరైతే ఉంటారో కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కానీ ప్రీతి నెమ్మది కలిగి చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కానీ ప్రతిదినం కూడా దేవుడు మరి నీటి కాలువ నాటుబడి ఆకువాడి ఫలం ఇచ్చి చెట్టు వెళ్ళి ఉండి, మరి ఆ ఆకువాడుగా మరి ఫలం ఇచ్చి మీరు చేయదంతా కూడా యేసుక్రీస్తుని సఫలం అని కాక, శాంతి సమాధానం యేసుక్రీస్తుని మీకు అనుగ్రహించును కాక. మరి సామెతలు 9:11 సెలవిచ్చిన ప్రకారం యేసుక్రీస్తు దీర్ఘాయువు అంటే కనుక ఇక్కడ సన్నిధిలో ఉండటం కాదు. దీర్ఘాయువు అంటే మరణం లేనిది. అది ఎవరంటే కానీ యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ బ్రతికినందుకు కలిగే బ్రతికం, చనిపోయినా కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు సమాధులు తెరబడతాయి. బ్రతికినా కానీ రాకడ వచ్చినా కానీ యేసుక్రీస్తు మధ్య ఆకాశాన్ని తీసుకెళ్ళి సదాకాలం యుగములు ఎవరితో ఉంటారంటే కనుక యేసుక్రీస్తు ఉంటారు. దాన్ని దీర్ఘాయువు అంటారు. కాబట్టి మీరు ఇక్కడి వరకే కాదు, మీకు ఒక జీవితం ఉంది. ఇది కొంతకాలం యేసుక్రీస్తులో నమ్మకంగా ఉంటే కొత్తగా వచ్చేట్టుగా చెబుతాను. ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే కనుక నిత్య నరకాగ్లోకి వెళ్ళకుండా సదాకాలం ఎవరితో ఉంటే కనుక యేసుక్రీస్తులో ఉంటారు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, ఏడుపులు ఉండవు, లేకపోతే రోగాలు ఉండవు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, ఏముండదు అక్కడ. కాబట్టి ఇక్కడే అందుకనే ప్రకటనలో చెబుతూ 14:13 ఏమంటారంటే, క్రీస్తునందు మృతి పొంది వారు ధన్యులు అంటారు. కాబట్టి అందుకే మీకు త్వరగా రక్షణ కోరుకోలేదు. ఎందుకంటే పొద్దున మనం చనిపోయినా కానీ ధైర్యంగా ఉండగలం. ఎందుకని నేను క్రీస్తు వారు ఇప్పుడు ఎవరి కింద మీరు అంగీకరించారంటే యేసుక్రీస్తు స్వకీయ రక్షకుడు అంగీకరించారనుకోండి, మీరు చనిపోయినా కానీ సమాధి తెరబడతారు. కాబట్టి అందుకనే త్వరగా మీరు రక్షణగా రావాలి. ఎందుకంటే చక్కగా మంచి విశ్వాసం ఉంది. ఇక్కడ ఎక్కడ జహర్లో ఉంటారు, శుక్రవారం మన సంఘానికి వస్తారు, జహర్లో ఉంటున్నారు, ఆదివారం మళ్ళీ అబ్బాయికి వెళ్ళి అందరూ తీసుకుని నిజంగా అక్కడంతా చాలా ప్రయాసపడుతున్నారు. క్రీస్తున్నది ప్రయాసం అర్థం కాదు. కాబట్టి వెనకలు అయ్యో వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి త్వరగా మీ ఇంటికి రక్షణ రావాలి. జట్టి ఇంటికి ఎలాగైతే కనుక రక్షణ వచ్చిందో
మీకు కూడా యేసుక్రీస్తులో మీకు మారు మనసు వచ్చి త్వరగా బాప్తిజం తీసుకుని మీ కుటుంబాన్ని కూడా రక్షణలోకి దేవుడు నడిపించింది కాక. మీరు కూడా ఈ జనాన్ని మీరు చెప్పాలి, రక్షణ తీసుకున్న తర్వాత ఇతను కూడా అబ్రహాము కుమారుడు, దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి మరి మీకు ఇచ్చిన మంచి ఒకప్పుడు లేని స్థితిలో తీసుకొచ్చారు, ఒకప్పుడు బాగున్నా కానీ మరి పరకైన స్థితిలోంచి పనుల మోసుకెళ్ళి తీసుకొచ్చారు. కాబట్టి మీకు ఉన్నది సాయం చేయండి. ప్రభు మనసు కలిగి పిలిపిలు 2:5 అంటారు, క్రీస్తు కలిగి మనసు కలిగి ఉండాలంటే ఇతను ప్రేమించడం, ఇతను ప్రార్థన, ఇతను పంచబడతాం, ఎన్ని చేయాలి క్రైస్తవ అయితే క్రైస్తవ అటువంటి జీవితాన్ని మీకు ఇచ్చి ప్రతిదినం కృపాక్షేమం దేవుడు మీకు ఇచ్చి మరి ఆ దేవుళ్ళు అంటగట్టుకుని మరి ఒలివి చెట్టు కలిగిన సారం పచ్చదనం దేవుడు మీకు అనుగ్రహించింది. ఒలివి చెట్టు ఎంత దులిపినా కానీ దాని కొమ్మను ఇంకేముంటుంది అంటే ఫలాలు ఉంటాయంట, యెషయా 17:6 అంటారు. అటువంటి దేవుడు తండ్రి మీకు ఇచ్చింది కాదు. కాబట్టి ఒలివి చెట్టు అంటే అనేక మంది అభిషేకించి ఉంటుంది, మీలో కొంచెం అనేక మంది కుటుంబంలో కదా అనేక మంది క్రైస్తవులు రావాలి. ఈయన ఎవరంటే దగ్గరగా ఇర్మియా 10:10 అంటారు, నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, ఆయన భూమిని ఆకాశాన్ని వెళ్తున్న రాజు అండి. కాబట్టి మరి రాకల్లో మరి ఎత్తబడాలి, ఆ ప్రభు సాక్షిగా జీవించాలి. ఈ మాటలు దేవుడు తనకుండా జీవించాల్సి ప్రభు నీ కొన్నాళ్ళు అయ్యా ఇదిగో తండ్రి నేను గతించిన కాలం తండ్రి అజ్ఞానంలో ఉన్నారేమో, చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే కనుక క్రీస్తునే వెలుగులోకి వచ్చారు. అయ్యా ఇన్ని సంవత్సరాలు తండ్రి సజీవం రెక్కల చోట కాచి కాపాడి నీకు వందాలు. 65 కీర్తన పరుగులు వచ్చిందో సంవత్సరం దయాకిటము ధరింపజేసినది నీకు వందాలు తండ్రి. నీ జాడలు సారం వెరలు చెల్లుతున్నాయని సెలవిచ్చావు ప్రభా. ఇదిగో తండ్రి మీరు చేయి పట్టుకోండి అయ్యా, ఇదిగో తండ్రి యేసు క్రీస్తు నామంలో అయ్యా కుమ్మరి అయ్యా సారే మీద ఉన్న మట్టిని ఎలాగైతే పాత్రగా చేశాడో అయ్యా, ఇదిగో నీ దాసుని తల్లి గర్భంలో ఏదైతే ప్రణాళిక కలిగి చేశారో ప్రభా, ఆ చిత్తం నెరవేర్చే బల నమ్మకమైన దాసుడిగా ఉండును గాక ప్రభా. ఇదిగో తండ్రి అనేక మంది సాయం చేసి గుణం ఉంటుంది ప్రభా. ఇదిగో తండ్రి ఇంకనూ ఆశ్రయించాడు ప్రభా, ఇంకా అనేక మంది సాయం చేయాలి. ప్రాముఖ్యంగా ఆ కుటుంబానికి ఆయనకి యేసుక్రీస్తు నామములో మరలా వచ్చే తండ్రి నాన్న పుట్టినరోజులాగా అయ్యా బాప్తిజం సాక్ష్యాలు మారు మనసు కలుగును కాక. ప్రతిదినం కృపాక్షేమం దయచేయండి. పడకల మీద లేచినప్పుడు నీతో సావాసం ఉండాలి, పడకల మీద వెళ్ళినప్పుడు నీతో ముగించిన వెళ్ళాలి ప్రభా. ప్రభా అటువంటి ధన్యత దయచేయండి ప్రభా. అతడు చేయదంతా సఫలమగునని కీర్తనలో సెలవిచ్చింది ప్రభా. ఏదైతే అయ్యా వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ సమస్తము అయ్యా సఫలపరచును కాక ప్రభా. మంచి జ్ఞానం దయచేయండి, లోక జ్ఞానం కొట్టివేయండి, పరలోక నాన్న దానియాలకి ఇచ్చిన పరలోక జ్ఞానం దయచేయండి, నీ కృప చూపించండి. ప్రాముఖ్యంగా తండ్రి నాన్న ఈ దినం మొదలు వెనకడిగే ప్రభు ముందున్న అయ్యా ఇదిగో తండ్రి గురియద్దకే అయ్యా పరిగెట్టుటకు కార్యం చేసి కృప చూపించు, తోడుగా నెడుగునమని నీ దాసులు బట్టి శుద్ధిస్తూ అయ్యా ఇక్కడ వచ్చిన సంఘం బట్టి నీ సావుకులు అయ్యా భూషణ్ గారు బట్టి అయ్యా ఇదిగో తండ్రి బోయాజ్ గారు బట్టి శుద్ధిస్తూ త్వరలో రాని ఉన్నది యేసుక్రీస్తు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. అందరికీ ఆలోచించిన సావుకులు అలాగే మీ అందరికీ పరమున్న మన దేవుడికి సమస్త మహిమ గ్రంథ ప్రభావం అనేసి కలిగింది. చాలా సంతోషం, చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దైవజనుడు శరణ్ ప్రసాద్ చేస్తున్నాను. కుటుంబ సమేతంగా నిజంగా ఇక్కడ నేను ఏదో పార్క్లో ఉన్నట్లేదు, నాకు పెద్ద మందిలో ఉన్నట్టు లేక ఏదేని తోట గుర్తు వచ్చింది నాకు. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ప్రతి సమయం మనం దేవుని కొరకు ఈ విధంగా మరల్చుకోగలిగాం. ప్రతి సమయం రీతిలో దేవుడు నడిపించారు. విషయాన్ని తెలియపరచగానే చక్కగా పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి వారిని ప్రేమించి చేరొచ్చిన మీ అందరిని బట్టి కూడా ప్రభుత్వం స్థుతిస్తున్నాను. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాజశేఖర్ గారి గురించి మా ప్రీతిలో ద్రాక్షావళి గారు అనేక సందర్భాల్లో అనేక విషయాలు వారు తెలియపరుస్తూ చక్కగా వారు ఒకరికొకరు కొన్ని విషయాల్లో చక్కగా గద్దించుకునే విషయాలు, సరి చేసుకునే విషయాలు అన్నింటిలోనూ కూడా దేవుడు వారిని చక్కటి ప్రేమలో నడిపిస్తున్నారు. బట్టి కూడా నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ విధంగా ఒకరికొకరు పురుకొల్పుకుని దేవుని వాక్యం తీసుకుంటారు, ఒకరికొకరు పురుకొల్పుకుని ఒకరికొకరు సహకరించుకుంటూ మనందరం కూడా ఆయన నామాన్ని మహిమపరిచేవారుగా మనము ఎవరైతే ఎన్నో కష్టాలు దైవజనులు చెప్పినట్టుగా అనేక మందికి సహాయం చేయాల్సినటువంటి వారు, కొంతమంది దుఃఖం మనసులో వేదమైనటువంటి వారు, వారిని పలకరించేవారు లేకుండా అయిపోయిన రోజులు. సో అటువంటి వారిని పలకరించాలి. దేవుని సన్నిధికి వస్తానంటే వారికి మార్గం తెలియనటువంటి వారు, సంఘం తెలియనటువంటి వారు, ఇట్లాగా అనేక కార్యాలు చేయగలిగితే అది తప్పక మనకు అదంతా క్రెడిట్ అవుతుంది. ఆ యొక్క ఆశీర్వాదం బ్యాంకులో బ్యాలెన్స్ ఎలా క్రెడిట్ అవుతుందో ఆశీర్వాదం క్రెడిట్ అవ్వాలంటే ధర్మత అయ్యేది కదా. అది
కేవలము మనం చేసినటువంటి పరిచర్యను బట్టి, క్రియలను బట్టి మనకు ఆ యొక్క క్రెడిట్ అనేది, ఆ బ్లెస్సింగ్ అనేది క్రెడిట్ అవుతుంది. తద్వారా కుటుంబం ఆశీర్వదించబడాలి. దైవజనులు చెప్పినట్టు మొట్టమొదటిగా మీరు రక్షణ పొందాలి. ఆ తరువాత మీ కుటుంబంలో ఒక్కొక్కరిగా దేవుని యొక్క సన్నిధిలోకి ఆహ్వానించబడాలి. అంటే దైవ కృప దేవుడు కుటుంబానికి అనుగ్రహించింది. అంటే ఈ మంచి సమయంలో నేరుగా మనము కేక్ కటింగ్ కార్యక్రమానికి వెళ్ళిపోతాం. కేక్ కటింగ్ కార్యక్రమం చేసేటప్పుడు నేను ముగింపు ప్రార్థన చేస్తాను. తర్వాత ఆశీర్వాదంతో మనం కేక్ దాన్ని క్యాండిల్ వెలిగించడానికి లేదా లైటర్ ఎవరి దగ్గర బాక్స్ నుంచి క్యాండిల్ ఉన్నాయి కానీ ఎవరు చెప్పలేదు. కానీ ఆయన గురించి ఒక నిమిషం మాట చెబుతున్నాయి. మరి ఆయన హిందువులైనప్పటికీ జహరాలను ఆయన ద్వారా సంఘం స్థాపించాము. అంటే అనేక మంది కార్లు తీసుకొచ్చారు, ప్రోత్సహించారు, చక్కగా మంచి పరిచయం చేశారు. ఆయన అది త్వరగా రక్షణ రావాలి. రేపటి మన అది లేదు అంటించడానికి ఎంతో ఒప్పుకుండా ఆయన జారా నుంచి చాలా నిజంగా చాలా మంది ఇంటి పక్కన సంఘం దగ్గర రావట్లేదండి. అస్సలు ఆయన ఫుల్ ఎనర్జీ అండి, బూస్ట్ అండి. దేవుడు అలాగే ఫస్ట్ చర్చికి పోయింది అయ్యగారి చర్చికి, అక్క మళ్ళీ అన్నీ అయిపోయినాయి. అంటే అయ్యగారు భూషణ్ గారు చాలా విషయాలు మాట్లాడుతున్నాం. అయ్యగారు నేను కువైట్ వచ్చినప్పుడు దుబాయ్కి నుంచి మొబైల్కి సర్వీస్ ఇచ్చేవాడిని. మొబైల్ కవర్లు మాల్యాల మురుగాలు అన్ని సిటీ మొత్తం కువైట్ అని తెచ్చేవాడిని. 10,000 దినార్ లాస్ అయినా. ఇంటర్ అయ్యగారు 10,000 దినార్ లాస్ అయితే 30 లక్షలు బాకీ. ఇంటికి 3 ఎకరాల స్థలం కట్టి అమ్మి వచ్చి బాకీ కట్టినాడు అందరికి వడ్డీ, 5 గాడికి వడ్డీతోటి. ఇప్పుడు దేవుడి దాని 2 కంపెనీలు పెట్టినా. అది దేవుడు వాళ్ళు ఇస్తారండి. వాకింగ్ జీవితం కలిగిన ఆయన లేకలేదంట, ఆయన వల్ల కలుగుతుంది. దావిద్ మహారాజ్ చెప్పాడు, యోహాను భక్తుడు చెప్పాడు. సరే ఎదరికి వచ్చేసేయండి. लेटर तो होगा इनके पास पक्का 200%। अरे बस क्या नाम है? ये हमारे अंकल के पास होगा। कल्याण भाई हाँ लेटर ले अरे निकाल दो। ఏమనుకోమని ఉంటే బండి जानसन भाई आपके पास है निकाल ना जी मेरे पास नहीं है। స్తోత్రం స్తోత్రం. ఇక్కడ పోవాలి ఎవరైనా ఉంటారు లేదు పర్లేదు లైట్ కొన్ని అది మామూలుగా స్పూన్ కట్ స్టార్ కింద వస్తుందని కొన్నాను. అది లైట్ అవసరం లేదు లైట్. మీరు ఎదురుకు వచ్చింది ఇలా రండి భక్తుడి బైకు మాతో సహకరించాలండి కొద్దిగా. అలాగే ఎదురుంటే మేము మీతో పాటు మేము సహకరిస్తాం. అమ్మ అందులో పెద్ద స్పూన్ ఉంటుంది అమ్మా, అది ఎట్టి కట్ చేసి ఇదైనా డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇంక బెటర్ ఇంతవరకు ప్రభువా శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి, శ్రేష్టమైనటువంటి రీతిలో నీవేనైనా ప్రభువా పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడిన దేవానికి వందనాలు. కుమారుని యొక్క జీవితంలో ప్రభు అద్భుతాలు జరిగించండి ప్రభు. తప్పకనైనా ఇది నాయన ప్రభువ ఆరంభమై ప్రభువానికి స్తోత్రం తండ్రి. సంతోషము సమాధానము కుటుంబంలో నాయన అనుగ్రహించండి. వారి జీవితం ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగుగా మీరు మార్చండి తండ్రి. స్తోత్రం. తప్పకనైనా నీ కృపలోనైనా కుమారులైనా ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఒలివ చెట్టు వల్లే ప్రభు నీ సన్నిధిలో ఎదిగినట్లుగా సహాయం దయచేయండి. ప్రభువానికి స్తోత్రములైనా పచ్చని ఒలివ చెట్టునైనా ఫలం ఇచ్చినటువంటి కృపను అనుగ్రహించినయానికి కుటుంబ నాశనం ఇచ్చిన భార్యను బట్టి ప్రభు చక్కటి కుమార్తెను మీరు అనుగ్రహించారయానికి స్తోత్రం. అయ్యా నాయన కుమార్తె డాక్టర్గా చదువుతున్నారు. తప్పకనైనా చదువులో మంచి ఉత్తీర్ణత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను ఒప్పుకొనిచున్నాం, నీ కృపను ఒప్పుకొనిచున్నాం, నీ కృపను ఒప్పుకొనిచున్నాం. అయ్యా
అందరూ వర్తిల్లింపచేస్తారని ఇంతవరకు చేసిన ప్రార్థనలు వర్తమానములు స్తుతి ఆరాధనలు ప్రభావ తప్పక నాయన ప్రభావ మా అందరికీ ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి ప్రభావ. ప్రత్యేకించి రాజశేఖర్ గారికి ప్రభావ మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ దైవజనులతో కలిసి సంఘ బిడ్డలతో కలిసి ప్రభావానికి స్తోత్రమయ్యా ఇంటి సంతోషాన్ని మీరు అనుగ్రహించిన దాటిస్తూ తీసుకుంటాం. మీ నామాన్ని మహిమపరుస్తూ కుమారులు మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచిన మా పరమ తండ్రి. పెద్ద స్పూన్ ఏదమ్మా కేక్ కట్ చేస్తుండగా చక్కగా కేక్ కొరకు ప్రార్థన పాట పాడి ఒకసారి తండ్రి యొక్క కుమారుడు యొక్క రండి సార్ చేతి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇక కేక్ కట్ చేస్తుండగా కేకు వలె వీరి జీవితము మధురముగా మార్చబడును గాక. Happy birthday to you, 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 happy birthday dear Rajasekhar garu. ఎవరు స్పూన్ అంటే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఉపయోగం. आज मेरे यार का बर्थडे डीजे को बजन दो. देहाती गाना गाता हूँ. స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు జాన్సన్ భాయ్ आओ. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇద్దరు ఎవరు ఇటు వచ్చానమ్మా ఇటు రండి అమ్మా. जोन भाई क्लिप्स ले लो उसमें क्लिप्स ले लो फोटोस आता है इधर है ना ये है ना चल रहा है. एक फोटो है हम इటు చూడండి